శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. జ్యోతిష చక్రంలోని మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 2, 3, 4వ తేదీలలో ముక్కోటి దేవతలు దిగివచ్చి వీరికి విపరీత అదృష్టాన్ని ప్రసాదించనున్నారు. మేషరాశి వ్యక్తులకి ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయేది ఇదే. అయితే మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో అసలు గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా వీరి జీవితం మారుతుంది, ఈ రాశి జాతకులకు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలాగే మీరు పాటించాల్సిన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మేమేం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అయితే చాలా వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలోకెల్లా మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ యొక్క మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశిలో పుట్టిన వారి గురించి మనం చూస్తే గనుక వీరు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత చాలా అధికంగా ఇస్తారు అనే చెప్పుకోవాలి. ఈ మేషరాశి జాతకులది దయాగుణం, దానగుణం అనేది చాలా అధికంగా వీరైతే కలిగి ఉంటారు. మేషరాశి వ్యక్తులకి ఈ సమయంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే గనుక వీళ్లకు గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ సమయంలో చాలా అధికంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ సమయంలో కుజుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండటం చేత వీరికి ఎన్నో విశేషవంతమైన శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు కూడా చాలా అధికంగా కలిగి ఉంటాయి. శని భగవానుడు కుజుడి యొక్క అనుగ్రహం చేత వీరికి ఈ కాలంలో మహారాజయోగం అనేది పట్టబోతోంది. మేషరాశి జాతకులకి ఈ సమయంలో బృహస్పతి అలాగే శుక్రుడు కుజుడి యొక్క అనుగ్రహం ఉండటం చేత విశేషవంతమైన ఫలితాలే అందుకోబోతూ ఉన్నారు. అలాగే వీరికి ఈ సమయంలో చక్కటి గోచార ఫలితాలు ఉండటం కారణంగా విద్యార్థులకి విద్యా జీవితం అనేది అనుకూలంగా సాగుతుంది. యోగదాయకమైనటువంటి శుభ పరిణామాలే చోటు చేసుకుంటాయి. శుక్రుడు, బుధుడు వీరి జీవితంలో ఉండటం కారణంగా ఈ సమయంలో విద్యార్థులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. చదువులపైన మీరు శ్రద్ధ పెడతారు. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకి కమ్యూనికేషన్లో కూడా జాగ్రత్తలు వహించాలి. అంటే మీకు రాబోయేటటువంటి పరీక్షల్లో కానివ్వండి, లేదా మీరు ఫిల్ చేసే అప్లికేషన్ అవ్వనివ్వండి, 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకుని ముందుకు వెళితే విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఈ యొక్క మేషరాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగంలో ఈ సమయంలో మీకు అనుకూలత బాగా ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో మీకు ఉండేటటువంటి పని ఒత్తిడి అనేది తగ్గుతుంది. ముఖ్యమైన పనులు మీ పై అధికారులు మీకే అప్పచెప్తారు. ఆ పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకుంటే మీకు ఆఫీసులో మంచి గుర్తింపు వస్తుంది. అదేవిధంగా మీకు ఈ సమయంలో జాబ్ చేంజెస్ కూడా వచ్చే సూచన కనబడుతోంది. అంటే మీరు చేస్తున్న ఉద్యోగం మానివేసి కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం అనేది చేస్తారు. ఉద్యోగంలోనూ బదిలీలు అయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వాళ్లకు ఈ సమయంలో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం కూడా చాలా అధికంగా కనబడుతోంది. ఈ యొక్క మేషరాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో బుధుడు, శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ రాశి వ్యాపారస్తులకు ఈ మాసంలో వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వ్యాపారస్తులకు నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇక కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కూడా మీకు క్లయింట్లు అనేది పెరుగుతారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో బుధుడు, శుక్రుడి యొక్క కలయిక వల్ల వీరికి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతున్నాయి. అదేవిధంగా వీరికి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వాళ్లకు ఈ సమయంలో కలిసి వస్తుందని చెప్తున్నారు. ఇక ఆర్థిక విషయాలలో చూస్తే గనుక కెరియర్ పరంగా అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది కనబడుతోంది. ఆకస్మిక ధనలాభం కూడా ఈ సమయంలో వీరికి గోచరిస్తోంది. ఆర్థిక పరంగా ఉండే సంక్షోభం అనేది తీరిపోతుంది. మేషరాశి వ్యక్తులకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. అప్పులను మీరు తీర్చేస్తారు. రుణాల బాధల నుండి మీకు విముక్తి దొరుకుతుంది. ఇంట్లో కూడా మీకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మేషరాశి వ్యక్తులకు పెట్టుబడుల విషయంలో మీకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే మీకు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
ముఖ్యంగా షేర్స్, ట్రేడింగ్ రంగాలలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయంలో అనుకూలత పెరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే నిపుణుల సలహాలు మీరు తీసుకోవడం ఎంతైనా మంచిది. మేషరాశి వ్యక్తులకి సంతానం విషయంలో కూడా చదువుకునే పిల్లలైతే వారి చదువుల్లో బాగా రాణిస్తారు. ఇక అలాగే వారి ఆరోగ్యపరంగా మీరు కాస్త శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. ఇక వైవాహిక జీవితం పరంగా కూడా మేషరాశి వ్యక్తులకి భార్యాభర్తల మధ్య లవ్ అండ్ అఫెక్షన్ అనేది బాగా పెరుగుతుంది. మీరు అన్యోన్యంగా ఉంటారు. కాకపోతే మేషరాశి వ్యక్తులకి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా అవి తొలగిపోతాయి. ఈ సమయంలో ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భార్యాభర్తలు మాట పట్టింపులకు పోకుండా ఒకరు గట్టిగా మాట్లాడితే ఇంకొకరు మౌనం వహించడం మంచిది. కాబట్టి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే మీ కుటుంబం చాలా బాగుంటుంది. మేషరాశి వ్యక్తులకి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా అవి వెంటనే తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో మీకు యోగా, వ్యాయామం, ధ్యానం లాంటివి చేసుకోవడం అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి ఎటువంటి సమస్య ఉండదు. ఏది ఏమైనప్పటికీ మేషరాశి వ్యక్తులకు ముక్కోటి దేవతలు దిగువచ్చి అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, మీకైతే ఐశ్వర్యాన్ని అయితే ప్రసాదించబోతున్నారు. మేషరాశి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడానికి ఈ సమయంలో శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో 11 ప్రదక్షిణలు స్వామికి చేయండి. ఇలా చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీస పఠించండి. గోమాతకు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం ఆహారంగా పెట్టండి. ఈ విధంగా చేస్తే దేవతారాధనతో పాటుగా పరిహారం చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహిస్తారు. చూసారు కదా, మేషరాశి జీవితంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.